సతీదేవి త్యాగం వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా? ప్రేమ, అవమానం, ఆపై మహాప్రళయం. తన భర్త శివుణ్ణి తండ్రి దక్షుడు అవమానిస్తే ఆత్మాభిమానంతో సతీదేవి అగ్నికి ఆహుతైపోయింది. విరహంతో ఊగిపోయిన శివుడు సతీదేవి పార్థివదేహంతో విశ్వవినాశనానికి రుద్రతాండవం మొదలుపెట్టాడు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని 51 ముక్కలు చేసి ఈ అనంత విశ్వాన్ని కాపాడారు. ఆ 51 భాగాలు ఎక్కడైతే పడ్డాయో అవే నేడు మనం కొలిచే అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాలు. అస్సాంలోని కామాఖ్య నుంచి కోల్కతా కాళీఘాట్ వరకు ప్రతిచోట ఒక అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, స్త్రీశక్తికి, దైవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ క్షేత్రాలు. మీలో ఎంతమంది ఈ శక్తిపీఠాలను దర్శించారు?